నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే నా ఛానల్ను చూసే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, ప్రతి చెరువు నింపుతాం, సీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్, రతనాల సీమగా మారుస్తానని ముందే చెప్పా సీఎం. ఎవరిని ఎడ్డంకలు సృష్టించినా నా సంకల్పాన్ని అడ్డుకోలేరు. ఏ పని కావాలన్నా ఎంకన్నపై భారమేసి బుల్లెట్ల దూసుకెళ్తా. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులు పూర్తి, వంశధార పెన్నా అనుసంధానం నా జీవితాశయం. కుప్పానికి కృష్ణమ్మ రాకతో పసుపు పులకించి కృష్ణా పుష్కరాలు 2 ఏళ్ల ముందే వచ్చినట్లుంది. హంద్రీనివాకు 1999లో నేనే శంకుస్థాపన చేశా. 2 దశల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు కూడా. చంద్రబాబు కుప్పంలో కృష్ణమ్మకు జలహారతి. ఎమ్మెల్యేలు వసూలు రాజాలు, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన శాసనసభ్యులే ఇప్పుడు ప్రజల పాలిట సమస్యగా మారుతున్నారు. కొందరు శాసనసభ్యులు లేని అధికారులు సంకరింపు చేసుకొని నియోజకవర్గాల్లో ప్రజల గాలి పీల్చుకోవాలన్న తమ అనుమతి తప్పనిసరి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జన సైనికుల కోసం త్రిశూల్, గుర్తింపు, నాయకత్వ, భద్రత. దసరా తర్వాత నాయకులకు శిక్షణ, పనిచేసేవారినే బాధ్యతలుగా తీసుకుంటాం. 10 ఏళ్ల సమయం ఇవ్వండి నాకు. దేశ పునర్నిర్మాణ నేతలను మారుస్తా. మండల స్థాయి నుంచి పార్టీని పర్యవేక్షిస్తా. ప్రతిరోజు 4 గంటలు కేటాయిస్తా. సినిమాల్లో హీరోనే అయినా లోపల రగిలే అగ్నిగుండం ఉంది. కూటమితో కోపతాపాలు వద్దు. మేము వచ్చాకే చాలని చేశాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాం. పోలవరానికి 1,000 కోట్లు తెచ్చాం. 67 లక్షల మంది తల్లులకు ఆర్థిక సహాయం. దీపం 2 కింద ఉచితంగా 1 కోటి సిలిండర్లు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. పంచాయతీల్లో 4 కిలోమీటర్ల సీసీ రోడ్డు. 1.2 కోట్ల మందికి తాగునీరు అందించాం. ట్రంప్ సుంకాలు చట్ట విరుద్ధం. ఐఈఈపీఏ చట్టం అడ్డగోలు టారిఫ్లు విధించేలా అధ్యక్షుడికి అధికారాలు ఇవ్వలేదు. అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు తీర్పు, సుప్రీంకోర్టులో అప్పీలు వీలుగా. అక్టోబర్ 14 తీర్పు అమలు నిలిపివేత. తీర్పు ఏకపక్షం. టారిఫ్లు కొనసాగుతాయి. సుంకాలు తొలగించే అమెరికా సర్వనాశనం. ఉత్పత్తిదారులు, రైతులకు తీవ్ర నష్టం. ట్రంప్ ప్రభుత్వంతో వైసీపీ షేక్లు. ఏకంగా షేక్ జీవోల సృష్టి. సర్కార్ ప్రతిష్ట దిగజార్చే యత్నం. సచివాలయంలో కీలక విభాగాల్లో జగన్ సానుభూతి పరులు హల్చల్. ఆసుపత్రి రౌండ్స్లో డాక్టర్కు గుండు పోటు. యువ కార్డియన్ సర్జన్ మృతి. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన. ప్రాణాలు పోస్తూనే ఆగుతున్న ఊపిరి. విధుల్లో ఒత్తిడితో కుప్పకూలుతున్న వైద్యులు. బొగ్గు కాదు బూడిద. బ్రహ్మదీయ కోల్ బ్లాక్లో 26% బూడిదే. 1,000 కోట్ల ఆదాయం రావడం వట్టి మాటే. ప్రభుత్వాన్ని హెచ్చరించిన అధ్యయన సంస్థ. జగన్ హయాంలో ఏపీ కేటాయించిన కేంద్రం ఆ అధ్యయనం చేయకుండా గుడ్డిగా ముందుకు. అనుమతులు, భూసేకరణకు 120 కోట్ల వ్యయం. మరో 1,300 కోట్ల పెట్టుబడులకు సిద్ధం. ఆ బొగ్గు ఎందుకు పనికిరాదని తాజాగా నిర్ధారణ. ఆలయాల నిధులు దేవుళ్లకు మాత్రమే, మతపరమైన విధులకే వినియోగించాలి, ఇతరత్రా మళ్లించరాదు. మద్రాస్ హైకోర్టు. F1 వీసా నిబంధనలో త్వరలో మార్పులు. అమల్లోకి వస్తే యూనివర్సిటీ కోర్సులకు మార్పు కష్టమే. కోర్సులు చేస్తూ ఉండిపోలేరు.
ఇంకా చూసుకుంటే నేను సిఓ ఎఫ్సిఓ సదస్సులో అత్యాధునిక ఏఐ హ్యూమనాయిడ్ రోబో సేవలు ఇంటర్వ్యూ చేసిన ఏఎన్ఐ వార్తా సంస్థ భావోద్వేగాలకు గుర్తించే అల్గారిథమ్స్ తక్షణ సమాచారం ఇచ్చే డేటాబేస్లు. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే, కునుకులేని రాత్రులు, కుదరలేని ఉదయాలు, యువతను నిర్వీర్యం చేసే మార్కింగ్ సిక్నెస్. ఓ ఉదయం మనలో ఉత్సాహాన్ని నింపచ్చు, ఓ ఉదయం మనల్ని నిర్మోహంగా ఉండొచ్చు. అదేలా ఉంటుందో నిర్ణయించేది మునుపటి రాత్రి. 42% అమలుకు జీవో. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ స్థానంలో నేడు శాసనసభలో బిల్లు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్. వరద నష్టంపై సమగ్ర అంచనాలతో నివేదిక ఆదేశాలు. గోశాల విధానానికి ఆమోదం, మంత్రిమండలి నిర్ణయాలు. నేడు అసెంబ్లీలో కాళేశ్వరం హోరాహోరీ చర్చ. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సభలో పెట్టనున్న ప్రభుత్వం. సోమవారం మండలిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆదివారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే కమిషన్ నివేదిక సమగ్ర ప్రతిని ప్రభుత్వం సభ ముందు ఉంచనున్నది. నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు వీడని సురవరం. ఆయన సలహాతోనే తెలుగు యూనివర్సిటీకి ప్రతాపరెడ్డి పేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత్ చైనా స్నేహం చిగురించేనా? 7 ఏళ్ల తర్వాత ఆ దేశంలో అడిగిన భారత ప్రధాని. నేడు జన్సింగ్తో కీలక చర్చలు. జపాన్లో ముగిసిన పర్యటన. బుల్లెట్ రైల్లో దేశాధినేతలతో ముచ్చట్లు. జపాన్ ప్రధానితో బుల్లెట్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రళయ గోదావరి. బాసరలో జలమైన వ్యాస మహర్షి ఆలయానికి వెళ్లే రహదారి. జల దిగ్బంధంలో బాసరా, వేల ఎకరాల్లో పంటకు నష్టం. ఎస్ఆర్సి ఎన్నిక జలాలతో ముప్పులో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు. భారీ వర్షాలు తగ్గుతాయనుకుంటున్న తరుణంలో గోదావరి కుంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బాసరా నుంచి భద్రాచలం వరకు ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తుంది. ఉద్యోగుల బిల్లుకు మోక్షం. 700 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన చర్యలొద్దని ఆదేశించండి. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల మధ్యంతర పిటిషన్. పారాసిటమాల్తో జాగ్రత్త. అధికారికంగా తీసుకుంటే కాలేయానికి ముప్పు. అంతర్జాతీయ సదస్సులో నిపుణులు. యూరియా కొరతపై భరాస నిరసన. వ్యవసాయ కమిషనరేట్ ముట్టడి. సచివాలయం గేటు ఎదుట బటాయింపు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలి. కేటీఆర్ డిమాండ్. యూరియా కొరత తీర్చాలంటూ భరాస నేతలు శనివారము ఖాళీ ఎరువుల సంచులతో హైదరాబాద్ గన్ పార్కులోని అమరవీర స్థూపం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ను కలిసిన సిఎస్ రామకృష్ణారావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సీఎస్గా 7 నెలల సర్వీసును పొడిగిస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో సీఎంను రామకృష్ణారావు కలిశారు. ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్లో మార్పులు చేయాలి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి భరాసా వినతి. వరద బాధితులకు సినీ నటుడు బాలకృష్ణ అపన్న హస్తం. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు 50 లక్షల విరాళం. వర్షాలు వరదలతో అతకుతలమవుతున్న తెలంగాణ ప్రజలకు అండగా నిలిచేందుకు సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం తన వంతుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల ఎంతోమంది నిరాశలయ్యారని, ముఖ్యంగా తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పలువురు
రైతులు పంటలతో పాటు ప్రాణాలు కోల్పోయారని, వారందరి కోసం ఉడతా భక్తిగా సహాయం అందిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి వరద బాధితులకు నైస్ సహాయం. దీపాలను తలపిస్తున్న గ్రామాలు. వచ్చే 10 రోజులు సాధారణ వర్షాలే. 3 నెలల్లో 22% అధిక వర్షపాతం నమోదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలకు సన్మానాలు. కోలుకోలేని కామారెడ్డి. కామారెడ్డి జిల్లా పోచారం వద్ద రోడ్డు తెగడంతో వంతెనపై నుంచి తాళను పట్టుకొని దిగుతున్న యువకుడు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రిక. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే, చైనాలో అడుగుపెట్టిన మోడీ, పింఛను కోసం ధన్కన్ దరఖాస్తు. రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే అయిన తనకు పింఛను పునరుద్ధరించాలని మాజీ ఉపరాష్ట్రపతి ధన్కన్ దరఖాస్తు చేసుకున్నారు. పాక్ తోక ముడిచింది. ఆపరేషన్ సింధూర్ను 4 రోజుల్లోనే ముగించడానికి గల కారణాలను ఎయిర్ మార్షల్ బయటపెట్టారు. రాజస్థాన్కు ద్రావిడ్ గుడ్ బై. ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్కు హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకున్నారు. సుగాలి ప్రీతి మరణంతో పవన్ రాజకీయం. గిరిజన బాలికపై 2017లో అత్యాచారం చేసి హత్య చేశారు. టీడీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంది. కేసును సిబిఐకి అప్పగించింది. తిరిగి కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సిబిఐ కేసు నుంచి తప్పుకుంది. న్యాయం చేస్తానన్న పవన్ కళ్యాణ్ మాట మార్చారు. ప్రతిభకు పాతర. డిఎస్సిలో మెరిట్ ఉన్న కాల్ లెటర్ల పంపిన సర్కార్. పలు కేటగిరీల్లో అభ్యర్థుల ఆందోళన. ఈపీటీ అవసరం లేకుండా ఉండాల్సిందేనని మొలిక. స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీలు గందరగోళం. తక్కువ మార్కులు వచ్చిన వారికి తొలుత కాల్ లెటర్లు. నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా నిర్వహణ. నియామక ప్రక్రియలు అడుగడుగున అవకతవకలు. ట్రంప్ టారిఫ్ల అక్రమం. అమెరికా అప్పీల్ కోర్టు సంచలన తీర్పు. ట్రంప్కు చెరగాతం. యుఎన్ సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ట్రంప్ సర్కారు. చంద్రబాబు ఎన్నుపోటుకు 30 years. 1995 సెప్టెంబర్ 1న మామ ఎన్టీఆర్ను పదవాసిత్తుని చేసి సీఎం పీఠం లాక్కున్న చంద్రబాబు పార్టీ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకొని నిర్వీయంగా గట్టివేత. ఎల్లో మీడియాలో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంపై నీచుపరాతలు. ప్రజాస్వామ్యాన్ని బతికించమని వైస్రాయల్ వాటి వద్దకు వచ్చిన ఆయనపై చెప్పులు దాడి. తమకు మాత్రమే సాధ్యమైన కపటపాయాలతో కుటుంబ సభ్యులను దూరం చేసిన బాబు. తన అల్లుడు మోసగాడు, నయవంచకుడని నేడు ఇంటర్వ్యూలో చెప్పిన ఎన్టీఆర్. సీఎం సభకు రానంటే కుదరదు. చంద్రబాబు సభకు రావాలంటూ మహిళా సంఘాలకు అధికారులు బెదిరింపులు. ప్రతి గ్రూపు నుంచి 10 మంది రావాల్సిందేనంటూ వాయిస్ మెసేజ్లు. రాని వారి పేర్లు రాసిస్తానడంతో మహిళలు బెంబేలు. ఏడాదిలో చిత్తూరుకు అంద్రీనివా 60 ఏళ్ళు నిండిన మహిళలకు ఏ గుడికైనా వెళ్లేందుకు ఉచిత బస్సు. సీఎం చంద్రబాబు. కులాలకు మేత కడుపే. ఆహారానికి పీడికలకు సంబంధం. దళితులపై టీడీపీ నాయకులు దౌర్జన్యం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో శ్రీరంగాజపురం ఎర్రకోట వద్ద దళితులపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడారు. ఇసుక నేలలో ప్రధాని డ్యామ్ గ్యాప్ 2 డిజైన్కు ఓకే. పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రధాని డ్యామ్ గ్యాప్ 2లో ఇసుక నేలలో నిర్మించే భాగము డిజైన్కు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. వీకెండ్ ఓటీటీ. ప్రస్తుతం ఓటీటీలో ట్రేడ్గా ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే. యూరియా బస్తామే సవాల్. పంపిణీలో తీవ్ర ఉద్రిక్తతలు. నంద్యాల జిల్లా కొండాపురంలో పీఏఏపై టీడీపీ శ్రేణులు దాడి. తూర్పుగోదావరి జిల్లా
కోరుకొండలో రైతులు ఘర్షణ. ఖరీఫ్ ఉప్పు, అతివృష్టి అనావృష్టి పరిస్థితుల్లో రైతు కన్నీరు. కనీసం అండగా నిలవని కూటమి ప్రభుత్వం. ఇప్పటికే లక్ష్యానికి దూరంగా పంటల సాగు, అందుకున్న విత్తనం, యూరియా అందక అగచాట్లు, పెట్టుబడికి రుణాలు దొరక పడరాని ప్లాట్లు. దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగులో అట్టడిగిన ఏపీ. జాతీయ స్థాయిలో 97.93% విస్తీర్ణంలో పంటలు, తెలంగాణలో 93% ఏపీలో 64%. కోటమిరెడ్డి హత్యకు కుట్రపై సిబిఐ విచారణకు సిద్ధమా? మీరు పెంచి పోషించిన రౌడీ మిక్కలే మిమ్మల్ని చంపుతాయా? మీ అనుచరులతో మీడియా చేయించి విడుదల చేయడం అశాస్పందం కదా. వైఎస్ జగన్ రాజకీయాల్లో బిచ్చుతో వెదిగిన వైఎస్ఆర్సీపీ నిందుల. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. అద్దంలా కాదు అధ్వానంగా రోడ్లు. పలు జిల్లాల్లో వేసిన మరునాడే కొట్టకపోయినాయి. ఆర్ఎండ్బి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజం. రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఐజీగా రవికుమార్. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే, ముందుగా 7 ఏళ్లు కనిపించకపోతా వ్యక్తి మృతి చెందినట్టే. బ్యాంకు ఉద్యోగి భార్యకు అనుకూలంగా హైకోర్టు తీర్పు. కాంగ్రెస్కు ఓటేసినందుకు చెప్తూ కుట్టుకుంటున్నా. కాంగ్రెస్కు ఓటేసినందుకు మా చెప్తూ మేమే కుట్టుకుంటున్నాం. ఎవరికి చెప్పుకోవాలో తెలియని గతి పట్టింది. అయినా బుద్ధి వచ్చింది. మళ్ళా కాంగ్రెస్కు ఓటేయం. 10 ఏళ్ళు మంచిగా బతికినాం. ఇప్పుడు ఎద్దు ఎరువుసు ఇడిసి ఊర్లపాటి యూరియా బత్తాల కోసం తిరుగుతున్నాం. గణపతి బప్ప యూరియా ఇవాళయ్యా యూరియా. బీఆర్ఎస్ విద్దబేరి. గన్ పార్క్ వద్ద యూరియాపై నిరసన, సెక్రటరియట్ ఎదుట ఆందోళన, వ్యవసాయ కమిషన్ వద్ద ధర్నా, కేటీఆర్తో సహా నాయకుల అరెస్టు. యూరియా దోషి ముమ్మాటికి కాంగ్రెసే. కొరత ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కేసీఆర్ హయాంలో ఎన్నడూ కొరత రాలే. ప్రజా సమస్యలపై చర్చించేందుకు మేము సిద్ధం. కనీసం 15 రోజులైనా అసెంబ్లీకి నిర్వహించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కాంగ్రెస్ సర్కారే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎరువులు అడిగిన రైతుకు ఎస్ఐ చెంపదెబ్బ. వచ్చిన కొద్దిపాటి యూరియా దొరుకుతుందో లేదని ఒకసారి ఎగబడ్డ రైతులపై పోలీసులు ప్రతాపం చూపించారు. వారి ఆవేదన అర్థం చేసుకొని అందివ్వాల్సింది పోయి శనివారం నారాయణపేట జిల్లాలో అడిగిన పాపానికి రైతు సత్యనారాయణ రెడ్డిని ఎస్ఐ రాము చెంపదెబ్బ కొట్టాడు. పంచాయతీ పోరు సెప్టెంబర్లో. ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత. ఎన్నికల కమిషన్కు సర్కారు లేఖ. 42% బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు. న్యాయకోవిధుల సలహా తీసుకున్నాం. నేడు అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకునింది. వచ్చే నెలలో స్థానిక పోరుకు సిద్ధం కావాలని నిర్ణయించింది. 42% రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధితో ఉన్నాము. జరిగేనా అన్నీ తెలిసి ఎగవేత ఎత్తుగడ. రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసి బీసీలను ఏమారుస్తున్న కాంగ్రెస్. కోటా పరిమితి సడలింపు అధికారము రాష్ట్రాలకు లేదని తెలిసే ఉత్తర్వులు. న్యాయ సమస్యకు నిలవదని తెలుసు. బీహార్ ఎన్నికల వరకు హైడ్రామా. స్థానిక ఎన్నికలను కోర్టు ఆపితే కేసీఆర్పై నెపం నెట్టే ప్లాన్. సభ 2 రోజులేనా? ప్రజా సమస్యలు, యూరియా వరదలపై చర్చిద్దాం. వీటికంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఏముంటుంది? వరదల సమయంలో బురద రాజకీయం ఎందుకు?
కాళేశ్వరంపై 4 రోజులైనా చర్చకు రెడీ. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే వస్తాం. నిజాలు తేల్చాలని కమిషన్ కావు కోర్టులు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు? ఎరువులు అడిగిన రైతులు కొడతారా? ఇదేనా కాంగ్రెస్ పాలన? మాయమాటలు మోయడం, మాట మార్చడం రేవంత్కు తెలుసు. హరీష్ రావు. ఎమ్మెల్యేలుగా కోదండరాం, అజారుద్దీన్. గవర్నర్ కోటాలో సిఫారసు చేసిన రాష్ట్ర కేబినెట్. మరో 8,000 కోట్ల అప్పులకు దరఖాస్తు. యంగ్ గురుకులాల కోసం ఏడీబీ నుంచి రుణం. సెప్టెంబర్లో బ్యాంక్ అధికారులతో సంప్రదింపులు. వచ్చే నెలలో జపాన్కు విద్యాశాఖ కార్యదర్శి. మరోవైపు నాబార్డు నుంచి 100 కోట్ల రుణాలు. సీఎంఓ పేరుతో సీట్లు దందా. ఓ కీలక నేత తనయుడు సలహాదారుడు పిఏ హస్తం. ఇప్పటి వరకు 750 సిఎస్సి అడ్మిషన్లు అమ్మిన ముఠా. హలో, నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా. మీ కాలేజీలో బీటెక్ సిఎస్సి మేనేజింగ్ కోటా సీటు కావాలి. నా పేరు చెప్పి పలానా విద్యార్థి వస్తాడు, చేర్చుకోండి. ఫీజుల గురించి ఎక్కడా చెప్పొద్దు. మా వాళ్ళు ఇచ్చిన ఫీజులు కట్టేస్తారు. అది రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ యజమానులకు ముఠా బెదిరిస్తున్న తంతు. గోపీనాథ్ ప్రజానేత. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై తనదైన ముద్ర, కటౌటు కల్చర్ను పరిచయం చేసింది గోపన్నే. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. అసెంబ్లీలో మాగంటి సంతాప తీర్మానంపై కేటీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. గోపీనాథ్ అనుబంధాన్ని పంచుకున్న సభ్యులు. సభ నేటికి వాయిదా వేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్. బనకచర్లపై చంద్రబాబు తొండి వాదన. తెలంగాణ వాళ్ళు అర్థం చేసుకోవాలని సుద్దులు. నోరు మెదపని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు. జలదోపిడీపై తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం. అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ నేతల పట్టు. విజిలెన్స్ రిపోర్టుకు 2 కోట్లతో డీల్. పోలీస్ కమిషనర్పై హక్కుల నోటీస్. భూ వివాదం కేసులో ఎమ్మెల్యే పట్ల దురుసుప్రవర్తన. పాలమూరు ఎమ్మెల్యేకి 8 మంది సహచరుల మద్దతు. సభ హక్కుల నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే. మంత్రులు బుజ్జగించిన సస్మేరన్న ఎమ్మెల్యేలు. బదిలీ చేస్తామన్న హామీతో కాస్త ఎనికి తగ్గానంటూ ప్రచారం. నేడు చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు. నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.